నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రియల్ ఎస్టేట్లో మన పెట్టుబడిని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక అత్యంత కీలకమైన చట్టం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి కదూ. అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్నేంటి? అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. సరే, మరి బిల్డర్ మాట గొప్పదా లేక ప్రభుత్వమిచ్చే రేరా నంబర్ గొప్పదా? ఈ రెండింటిలో దేనికి ఎక్కువ విలువుంది? ఈ మార్పు కొనుగోలుదారులకు ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ పోలిక ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడం అంటే మన కష్టార్జితం ఎప్పుడు గాలికి కొట్టుకుపోతుందో తెలియని పరిస్థితి అనమాట. ఆ రిస్క్ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఒక్క వాక్యం మనకు క్లియర్గా చెబుతోంది. మరి ఇంత రిస్క్ లేకుండా మన పెట్టుబడికి అసలైన పునాది ఏంటి? అదేనండి, రెరా సెక్షన్ 3. అసలు ఈ సెక్షన్ 3 మనల్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే చట్టం ఏం చెప్తోందంటే, ఏ బిల్డర్ అయినా సరే ప్రాజెక్ట్ అమ్మకానికి పెట్టే ముందే దాన్ని రేరాలో తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ జరగకుండా ఒక్క రూపాయి అడ్వాన్స్ కూడా అడగకూడదు, ఒక్క యాడ్ కూడా ఇవ్వకూడదు. అది అసలు పాయింట్. ఒక్కసారి చూడండి, రేరా రాకముందెలా ఉండేది, వచ్చాక ఎలా మారిపోయిందో. ఇది నిజంగా పాతకాలం వర్సెస్ కొత్త శకం లాంటిది. అప్పుడు బిల్డర్ ఇష్టారాజ్యం, ఇప్పుడు చట్టం మనకు రక్షణ కల్పిస్తోంది. సరే, చట్టం గురించి తెలిసింది. కాని కేవలం తెలుసుకుంటే సరిపోదు గదా. ఎవరైనా మోసం చేయాలని చూస్తే ఈ చట్టాన్ని మనం ఒక ఆయుధంగా ఎలా వాడుకోవాలి, అదే ఇప్పుడు మనం చూడబోయేది. అయితే చట్టం ఉంటే దానికి లొసుగులు వెతికేవాళ్లు కూడా ఉంటారు కదా. మరి బిల్డర్లు ఈ రేరా నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ట్రిక్లు ప్లే చేస్తారు? వాళ్ళు ఎక్కువగా వాడే ఒక కామన్ ట్రిక్ ఏంటో చూద్దాం. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. చట్టం ప్రకారం 500 చదరపు మీటర్ల కన్నా తక్కువ ప్రాజెక్టులకి రేరా అవసరం లేదు. దీన్నే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఏం చేస్తారంటే, ఒక పెద్ద వెంచర్ని కావాలనే చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ఒక్కోదానికి రేరా అవసరం లేదని అమ్మే ప్రయత్నం చేస్తారు. ఇలాంటిది ఎక్కడైనా కనిపిస్తే వెంటనే రేరాకి కంప్లైంట్ చేయండి. ఇది పక్కా ఇల్లీగల్. సరే, ఇప్పుడు కొన్ని నిజ జీవితంలో జరిగే సంఘటనలు తీసుకుని వాటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఫస్ట్ సినారియో, మీ రిజిస్టర్డ్ ప్లాట్ కబ్జా అయింది. చాలామందికి ఎదురయ్యే సమస్య ఇది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కంగారు పడకుండా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, రేరా వెబ్సైట్కి వెళ్ళి ప్రాజెక్ట్ వివరాలన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సెక్షన్ 31 కింద రేరాకి కంప్లైంట్ చేయాలి. ఆ తర్వాతే సివిల్ కోర్టులో కేసు వేయాలి. చూశారా, రేరా రిజిస్ట్రేషన్ ఉండటం వల్ల కోర్టులో మన కేసు ఎంత బలంగా ఉంటుందో. ఇప్పుడు రెండో సినారియో చూద్దాం. ఇది ఇంకా దారుణం. బిల్డర్ మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కాని ప్లాట్ ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఇది పచ్చి మోసం. మరి ఈ మోసాన్ని ఎలా ఎదుర్కోవాలి? దీనికి కూడా ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఉంది. స్టెప్ 1, బిల్డర్కి ఒక లీగల్ నోటీస్ పంపాలి. అప్పటికీ స్పందించకపోతే రేరాలో సెక్షన్ 3ని ఉల్లంఘించాడని నేరుగా ఫిర్యాదు చెయ్యాలి. ఇలా కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ బిల్డర్కి భారీ పెనాల్టీ పడుతుంది. ఎంతంటే ప్రాజెక్ట్ మొత్తం ఖర్చులో ఏకంగా 10%. ఇది చిన్న విషయం కాదు, కొన్నిసార్లు కోట్లలో ఉంటుంది. ఇది బిల్డర్లకు గట్టి హెచ్చరిక లాంటిది. ఇక మూడో సినారియో, డబుల్ రిజిస్ట్రేషన్. అంటే ఒకే ప్లాట్ని ఇద్దరికీ అమ్మేయడం. ఇది ఒకప్పుడు చాలా జరిగేది, కాని రేరా వచ్చాక ఇలాంటి మోసాలు చేస్తే దొరికిపోవడం చాలా ఈజీ. ఎందుకంటే డేటా అంతా ఆన్లైన్లో పబ్లిక్గా ఉంటుంది. సో సింపుల్గా వాళ్లమీద క్రిమినల్ కేసు పెట్టి రేరా వెబ్సైట్ డేటాని సాక్ష్యంగా చూపిస్తే చాలు. చట్టం ప్రకారం మొదటి కొనుగోలుదారుడికే హక్కు ఉంటుంది. అంటే రేరా వెబ్సైటే మనకు అతిపెద్ద సాక్ష్యమన్నమాట. సరే, ఇప్పటిదాకా రేరా మనల్ని ఎలా కాపాడుతుందో చూశాం. కాని రేరా ఎక్కడ వర్తించుదో ఈ పరిమితులు కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. చట్టం ప్రకారం ఈ 2 కండిషన్స్లో రేరా వర్తించదు. 1, ప్రాజెక్ట్ ఏరియా 500 చదరపు మీటర్ల కన్నా తక్కువ ఉంటే. 2, అపార్ట్మెంట్ల సంఖ్య 8 కన్నా తక్కువ ఉంటే. మరిలాంటప్పుడు రేరా రక్షణ ఉండదు కదా అని వదిలేయకూడదు. రేరా లేకపోయినా మనకు వేరే చట్టపరమైన మార్గాలున్నాయి. అవేంటంటే, నేరుగా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు, లేదా సివిల్ కోర్టులో కేసు వెయ్యొచ్చు, లేదా సరైన పర్మిషన్లు లేకుండా అమ్ముతున్నందుకు మున్సిపల్ ఆఫీస్లో కూడా ఫిర్యాదు చెయ్యొచ్చు. సో రేరా లేకపోయినా ఫైట్ చేయడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. వీటన్నిటినీ కలిపి ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ కొనే ముందు ఫాలో అవ్వాల్సిన ఒక ఫైనల్ చెక్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రూల్ నంబర్ 1, రేరా నెంబర్ లేని ప్రాజెక్ట్లో ఒక్క గజం కూడా కొనొద్దు.
రెండోది, ఆ నెంబర్ నిజమైందో కాదో అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. యాడ్స్లో రేరా నెంబర్ ఉందో లేదో చూడాలి. ఫైనల్గా, లేఅవుట్లో మన ప్లాట్ నంబర్ కరెక్ట్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఇవన్నీ మనం ఫ్లైట్ ఎక్కే ముందు చేసే సేఫ్టీ చెక్స్ లాంటివి. ఇంకాస్త లోతుగా ఎంక్వైరీ చేయాలంటే ఏం చేయాలి? మన దగ్గర కొన్ని పవర్ఫుల్ టూల్సున్నాయి. ఐజీఆర్ఎస్ పోర్టల్లో ఆస్తి విలువ, ఈసీ చెక్ చేయవచ్చు. స్థానిక మున్సిపల్ ఆఫీస్లో ఆర్టీఐ ఫైల్ చేసి అప్రూవ్డ్ లేఅవుట్ కాపీ, జోనింగ్ వివరాలు అడగవచ్చు. ఈ పనులు చేస్తే మనం ₹1 పెట్టకముందే బిల్డర్ అసలు రంగు బయటపడుతుంది. ఓకే, ఒక సేఫ్ ప్రాజెక్ట్ని ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసింది. బావుంది. కానీ మనం డబ్బులు కట్టేశాక ఆ డబ్బు ఏమవుతుంది? బిల్డర్ దాన్ని ఏం చేస్తాడు? దానికి గ్యారెంటీ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే RE సెక్షన్ 4. మన నెక్స్ట్ విశ్లేషణలో సెక్షన్ 4 మన డబ్బుకి ఎలా ఒక కవచంలా పనిచేస్తుందో చూద్దాం. మిస్ అవ్వకండి.